నమస్కారం. మీరు మొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే దయచేసి దీని ముందున్న రెండు వీడియోలు కూడా చూడండి. అంటే ఫస్ట్ వీడియోలో ఒక సాధారణ అకౌంటెంట్ మీద 16 కోట్లు పెనాల్టీ వేసిన అధికారులు, అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక వ్యాపారస్తుడి మీద టోల్ గేట్ లో లారీలు, అంటే వ్యాపార స్థలానికి వచ్చిన లారీల డేటా టోల్ గేట్ లో కనపడలేదని చెప్పి అన్ని ఆధారాలు సమర్పించినా కూడా వ్యాపారస్తుల్ని అదుపులో తీసుకొని జైల్లో పెట్టిన వీడియో. ఈ రెండు వీడియోలు చేశాను. అంటే అధికారుల్లో వస్తున్న మార్పు కానివ్వండి, ఆ దూకుడు కానివ్వండి, ఎలా ఉంటున్నాయి ఇటీవల కాలంలో, అధికారులు ఎంత స్పీడ్ గా యాక్షన్ తీసుకుంటుందో, ఎంత స్పీడ్ గా రియాక్ట్ అవుతుందో అన్న దాని మీద. ఒకటేమో వెస్ట్ బెంగాల్లో జరిగింది, మరొకటి ఢిల్లీలో జరిగింది. ఇప్పుడు చెప్పబోతున్న వీడియో అంటే ఒక దాంట్లో అకౌంటెంట్ ఇబ్బంది పడ్డాడు, రెండో దాంట్లో డైరెక్ట్ గా వ్యాపారం చేసిన వ్యాపారస్తుల్ని ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తరఫున పని చేస్తున్న ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కానివ్వండి, సిఎఫ్ఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానివ్వండి, అలాగే జేఎం డైరెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కానివ్వండి, వీళ్ళ ముగ్గురు ఎదుర్కొన్న సమస్యని ఇప్పుడు, ఇది బాంబేలో జరిగింది, అంటే ఆ, దీంట్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగిన ఇష్యూ. ఒక సిఎఫ్ఓ, అలాగే సిఇఓ, జాయింట్ మేనేజింగ్ డైరెక్టరు ఈ వ్యాపారంలో సహాయం చేసినందుకు, ఒక సంస్థకి సహాయం చేసినందుకు, వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వీళ్ళ మీద దాదాపుగా 133 కోట్లు, కరెక్ట్ గానే విన్నారు, 133 కోట్లు జిఎస్టి పెనాల్టీ విధించడం జరిగింది. ఈ సంస్థ పేరు ఏంటంటే షమరు ఎంటర్టైన్మెంట్స్ అన్నమాట. షమరు ఎంటర్టైన్మెంట్ అనే సంస్థలో పనిచేసిన ఒక సిఎఫ్ఓ కానివ్వండి, అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, అలాగే సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జేఎండి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళకి ఆ, ఫిబ్రవరి 1, 2025లో ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ డేట్ ఫిబ్రవరి 1, 2025. వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1/7/2017 నుంచి దాదాపుగా జూలై 2023 వరకు ట్రాన్సాక్షన్ తీసి, గతంలో చెప్పుకున్నట్టు, అంటే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, సెక్షన్ 122 విత్ బ్రాకెట్స్ లో 1 దాని కింద ఎనీ పర్సన్ ఎవరినైనా సరే ఫిక్స్ చేసి వాళ్ళ మీద మనం పెనాల్టీ విధించే అధికారం ప్రభుత్వం వారికి ఉంది. సో అగైన్ ఇదే సెక్షన్ కింద వీళ్ళు పెనాల్టీ ఫిక్స్ చేసి 133 కోట్లు కట్టమని చెప్తే వీళ్ళు గౌరవ బాంబే హైకోర్టు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అడ్వకేట్ కొద్దిగా తెలివిగా ప్రదర్శించి, అసలు ఈ సెక్షన్ వచ్చిన డేట్ ఏంటి, అంటే ప్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఏ డేట్ లో వచ్చింది, దాని ముందు ట్రాన్సాక్షన్స్ ఈ పర్టికులర్ సెక్షన్ కి అప్లై అవుతాయా కాదా, ఈ పర్టికులర్ పెనాల్టీ వీళ్ళ మీద విధించవచ్చా విధించకూడదా, ఎందువల్లంటే సెక్షన్ 122(1)(a) అనేది జనవరి 2021 నుంచి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లోకి తీసుకొని వచ్చారు. సో దాని ముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ లో వీళ్ళ పాత్ర ఉన్నప్పటికీ, ప్రమేయం ఉన్నప్పటికీ, వీళ్ళ మీద ఈ పెనాల్టీ విధించవచ్చా అనేది ఒక చిన్న పాయింట్ పట్టుకొని ముందు ఇంటర్మ్ స్టే, అంటే టెంపరీగా ప్రొటెక్షన్ తీసుకురావడం జరిగింది. కోర్టు వారు కూడా ఏం కామెంట్ చేశారంటే, a strong prima facie case has been made out and that the balance of convenience favored granting interim protection. The court directed the GST department not to take any coercive action based on the impugned order. అంటే మేము ఈ యొక్క ఆర్గ్యుమెంట్ విశ్వసిస్తున్నాము, ఆర్గ్యుమెంట్ చాలా ఫోర్స్ గా ఉంది. 1/1/2021 నుంచి చట్టం అమల్లోకి వస్తే దీని ముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ కి మీరు ఏ విధంగా పెనాల్టీ విధిస్తారనేది కోర్టు వారు విశ్వసించి వీళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇష్యూ ఏంటంటే, ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా, ఏమిటి అయినా, వీళ్ళందరూ వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటారు, కానీ పూర్తిగా వ్యాపారానికి సంబంధించిన ప్రాఫిట్స్ ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. అంతా శాలరీ కోసంగా పనిచేసేవాళ్ళు, కానీ పూర్తి స్థాయిలో వ్యాపారంలో ఉన్న ప్రాఫిట్స్ అంతా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు. కానీ పర్టికులర్ సెక్షన్ మనం ఏదైతే ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నామో పదే పదే, ఆ ఎనీ పర్సన్ మీద వీళ్ళకి అధికారులకి ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పి, సో అదే సెక్షన్ కింద వీళ్ళకి 133 కోట్లు పెనాల్టీ విధించడం,
బాంబే హైకోర్టు వారు 1/1/21 తర్వాత చట్టామూల్లోకి వచ్చింది కాబట్టి దాని ముందు ట్రాన్సాక్షన్స్ కి ఇది చేయడానికి లేదని చెప్పి ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ట్యాక్స్, 3 సిరీస్ లో ట్యాక్స్ ప్లాన్ వెబ్సైట్ లో మనకు ప్రముఖంగా పబ్లిష్ కావడం జరిగింది. ఈ సైటేషన్ వచ్చి మిస్టర్ అమిత్ మణిలాల్ ఆర్య అండ్ అదర్స్ వర్సెస్ జాయింట్ కమిషనర్ సిజిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ 2025 ట్యాక్స్ స్కాన్ హైకోర్ట్ 563, డబ్ల్యూబీ నెంబర్ వచ్చి 5001/2025, డేట్ ఆఫ్ జడ్జిమెంట్ 16th April 2025. కాబట్టి మీరు కూడా ఈ జడ్జిమెంట్ ఒకసారి చదివి అర్థం చేసుకొని మీకు ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైతే ఏం చేయాలనేది మీరు కూడా ఆలోచించండి. నేను గతంలో రిక్వెస్ట్ చేసినట్టుగా మొదటిసారి కానీ నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి దీని ముందు 2 వీడియోలు కూడా చూడండి. మీకు క్లారిటీగా అంటే అధికారులు వర్సెస్ బిజినెస్ పర్సన్ కి సంబంధించి ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలు ఫస్ట్ చెప్పుకున్న అకౌంటెంట్, నెక్స్ట్ డైరెక్ట్ గా డీలర్, థర్డ్ కేటగిరీలో సిఎఫ్ఓ, సిఇఓ, జేఎండీలు అందరూ ఎవరు దొరికినా సరే ప్రభుత్వం వారు వాళ్ళ మీద ఈ పెనాల్టీలు ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాగే అరెస్ట్ చేయడం కూడా జరుగుతున్నారు. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఆసక్తి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని, అది వ్యాపారస్తులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, అకౌంటెంట్ కానివ్వండి, 3 కేటగిరీలకు సంబంధించి ఈ 3 ఒక సిరీస్ లాగా నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యాపారంలో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, నేను ఏదైనా తప్పు చెప్పినట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ గారు నచ్చినట్టయితే, నా వీడియోస్ గారు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోస్ ప్రమోట్ చేయండి. మీ గ్రూప్స్ లో అంతా మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి నచ్చినట్టయితే. అందరికీ శుభోదయం, నమస్కారం. థ్యాంక్ యూ.